హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోర్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, క్రిమినల్ కోర్ట్ సీనియర్ అడ్వకేట్ విజయలక్ష్మి గారు మనతోనే ఉన్నారు. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలు మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. కొన్నిసార్లు మనకు అనుకోకుండానే ఒక వ్యక్తికి గాయం కలగడం కానివ్వండి, లేకుంటే అనార్థం జరగడం కానీ అట్లా జరుగుతుంటాయి కదా. అలాంటప్పుడు కేసులు ఉంటాయి మేడం. ఒకవేళ మనకేదో అటాక్ చేయడానికి వచ్చినప్పుడు మనం ఏదో అనుకోకుండానే జస్ట్ అటు తోయడం కానీ అలా వెళ్ళి చనిపోవడం జరుగుతుంది. అలాంటి వాళ్ళ మీద కేసు ఉంటుందా మేడం? అది ప్రూవ్ అవ్వాలమ్మా. ఇప్పుడంటే ప్రూవ్ అవ్వడానికి సీసీ ఫుటేజెస్ అవి ఉన్నాయి. వాంటెడ్లీ చంపలేదు ఆమెని, ఒక ఆడామని ఒక మొగాడు అంటే మా లీగల్గా ఏదో రేప్ అటెంప్ట్ చేయడానికి వచ్చాడే అనుకో, ఆమె కాపాడుకోవాలి కదా. ఆ దొమ్మిల్లో ఒకవేళ ఇటు అటు తొయ్యిపోయి ఆమె ఏమైనా తోసేస్తే కింద పడి అక్కడ ఏదైనా హెడ్కి ఇంజ్యూర్ అయ్యి చనిపోతే దానికి కేసు ఉండదు. ఆమెని రక్షించుకోవడానికి ఆమె చేసింది అని కానీ ప్రూవ్ అవ్వాలి. ఒక్కడినైనా నలుగురినైనా సరే అలాంటిది ఏదైనా జరిగితే ఆమె రక్షించుకోవచ్చు. ఆడామనే కాదు, అక్కడ ఆ సిచ్యువేషన్లో మగవాళ్ళు ఉన్నా కూడా ఓ 4-5 అటాక్ చేస్తారు. అప్పుడు మన మైండ్ మనకి కంట్రోల్ ఉండదు. మన బ్రెయిన్ మనకు కంట్రోల్లో ఉండకుండా మనం ఎలా తప్పించుకోవాలి, ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటాం. ఏంటో అప్పుడు డైల్ చేస్తూ కూర్చోం కదా 100కి కదా. వాడు కొడుతున్నాడు రండి సార్ అంటే అసలు నువ్వు ఎక్కడున్నావో వాళ్ళకి తెలియదు. సో మనని ముందు ఫస్ట్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే అక్కడ నీకు కనిపించకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో రాడ్ నీ చేతికి వచ్చిందనుకో, ఏదో వాడిని భయపెడదామనుకునే నువ్వు ఇలా అనేసరికి అది కాస్త వాడికి హెడ్కి తగిలి ఆ హెడ్ పగిలిపోయి అక్కడ చచ్చిపోయాడంటే అది నువ్వు కావాలని చేయలేదు, అది అనుకోకుండా జరిగింది. అది మనం ప్రూవ్ చెయ్యాలి కూడా. నెక్స్ట్ మిగతా వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఇది చూసి పారిపోతారు. వాళ్ళు చెప్తారు, ఈ లోపల మనం పోలీస్ వాళ్ళకి చెప్పచ్చు, వాళ్ళు రావచ్చు, తర్వాత వాళ్ళే చెప్పేస్తారు. ఈ టెన్షన్ ఎలా ఉంటుందంటే మనిషికి అక్కడ చూసి ఆ ఇన్సిడెంట్స్, అవును సార్ మేము అందరం ఇలా చేయడానికి వెళ్ళాము, వాడు రమ్మంటేనే మేము వెళ్ళాము, అందుకే అక్కడ ఏదో రాడ్ కనిపించింది అని కూడా కాదు, రాడ్ తీసుకుని కొట్టేశాడండి చచ్చిపోయాడండి అంటారు. సో ఆ రాడ్ ఎప్పటి నుంచి అక్కడ ఉంది, నువ్వు అప్పటికప్పుడు తీసుకెళ్ళిన రాడ్డా, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఎన్ని రోజుల నుంచి ఆ మట్టిలో ఉంది, అవన్నీ శాంపిల్స్ అన్నీ తీసుకెళ్ళి వాళ్ళు చూస్తారు. నువ్వు కావాలని చేసావా, కావాలని చేస్తే ఎలా ఉంటుంది, కావాలని చెయ్యకపోతే ఎలా ఉంటుంది అనేది పోలీసు వాళ్ళు తెలుసు. ఆ ఇంట్రాగేషన్స్లో వచ్చేస్తాయి. ఇవన్నీ రావాలి అంటే నార్కోటిక్స్ ఉంటుంది, అవి కూడా చేస్తారు. ఇదేదో వాడు కావాలని చంపేడండి అని నీ మీద కేసు పెట్టినా ఆ కేసులు నిలబడవు. అవన్నీ వాళ్ళు ప్రూవ్ చేసుకున్నాకే ఏ ముద్దాయినైనా ముద్దాయి అంటారు. ప్రూవ్ అయ్యేదాకా ఎవరినైనా కూడా ముద్దాయిగా పరిగణించారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.